విస్తీర్ణం కలిగింది. కేవలం 20,000 కోట్లతో మావిగన్ని పూర్తిగా అభివృద్ధి చేయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఆల్రెడీ బిల్డింగ్స్ ఉన్నాయి, ఆల్రెడీ రోడ్లు ఉన్నాయి, కొత్తగా నిర్మించాల్సిన అవసరం లేదు, ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. కేవలం 20,000 కోట్లతో మాత్రమే మావిగన్ నిర్మాణాన్ని పూర్తి చేసేటటువంటి అవకాశం ఉన్నది. మరి అక్కడ అమరావతిలో కేవలం మౌలిక సదుపాయాల కంటే నీరు, విద్యుత్తు, డ్రైనేజీ 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి. ఏంటిది నాకు అర్థం కాలేదు. ఆర్థికంగా చితికిపోతున్నటువంటి రాష్ట్రానికి ఇంత భారం అవసరమా అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే 3 జిల్లాలతో కూడిన డైనమిక్ పవర్ హౌస్ ఇది. 3 జిల్లాలతో కూడుకుంది. మచిలీపట్నం, ఎన్టీఆర్, గుంటూరు 3 జిల్లాలతో కూడుకున్నటువంటి డైనమిక్ పవర్ హౌస్ లాంటిది ఈ మావిగన్ అనేది. అదేంటి, ఒక చిన్న ప్రాంతం ఇప్పుడే కాస్త అభివృద్ధి చెందించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రాంతం. 60 లక్షల జనాభా ఉన్న విస్తృత కారిడార్ ఇది. మొత్తం మావిగన్ అనేది మేము చెప్పిన మావిగన్ 60 లక్షల జనాభా ఉన్నటువంటి విస్తృతమైన కారిడార్. అక్కడ ఎంత ఉందండి, ప్రజలు పరిమితమైన ప్రజలు. అది కట్టాలి, రోడ్లు వేయాలి, బిల్డింగులు కట్టాలి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి. అది ఎప్పుడు జరిగిద్దో ఎవరికి తెలియదు. విస్తరించిన అభివృద్ధి మోడల్ ఇది. ఏది, మావిగన్ అనేది. ఈ కేంద్రీకృతమైన రాజధాని మోడల్ ఇది. ఇప్పటికే నిరూపితమైన పట్టణ శక్తి మోడల్ ఇది. ఏది, మావిగన్ అనేది. ఇది కేవలం గ్రీన్ ఫీల్డ్ మోడల్. అంటే కొత్తగా రోడ్లు వేయటం, కొత్తగా పునాదులు తీయటం, ఈ గ్రీన్ ఫీల్డ్ సంబంధించినటువంటి అంశం. అలాగే తక్కువ రిస్క్తో రెడీగా ఉన్న అభివృద్ధి ఎకో సిస్టమ్. ఈ మావిగన్ అనేది ఈ 3 చెప్పిన దానిలో తక్కువ రిస్క్, ఎక్కువ రిస్కే లేదు. ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ అయి ఉంది, ఎకో సిస్టమ్ రెడీ అయి ఉంది. ఇక్కడేంటి, ఖరీదైన రిస్క్ ప్రాజెక్ట్ 2 లక్షల కోట్లు పెడితే ఏమైందో తెలియదు. నాకు మళ్ళా గుర్తొస్తుంది ఆ రామచంద్రయ్య గారు చెప్పింది. ఈ దేశం అనేది ప్రపంచంలో ఎక్కడా కూడా పట్టణంలో నీళ్లు తోడి నదిలో పోసిన సందర్భాలు లేవంట. ఇది ఒక్కటే అమరావతిలోనే. పట్టణంలో నీళ్లు తోడి నదిలో పోయాలి, నదిలో నుంచి నీళ్లు వచ్చి దీనిలో పట్టం కాదు, దీనిలోంచి దోసి దానిలో తోయాలి. అంటే అంత లోతట్టు ప్రాంతాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎన్నుకున్నారు. దానికి కారణం ఆయన స్వార్థ ప్రయోజనాలు తప్ప మరొకటి కాదు. అలాగే నిరంతరం అభివృద్ధి చెందేటటువంటి ప్రాంతం ఇది. ఇదేంటి, భవిష్యత్తు వాగ్దానం, భవిష్యత్తులో అభివృద్ధి చెందుతునేటువంటి భావన కలిగించేటటువంటి ఒక ఊహ తప్ప అభివృద్ధి చెందుతుందో లేదో తెలియనటువంటి గందరగోళమైనటువంటి పరిస్థితులు. అనేక నగరాలతో ఆదాయం అందించే మోడల్ ఇది. అనేక రకాలతో ఆదాయాన్ని అందించే మోడలు ఇది. అమరావతి నగరంపైనే ఆధారపడి, కేవలం అమరావతి నగరం మీదే ఆధారపడి, అది కూడా లేదు ఇందాక నేను చెప్పినట్టుగా. కానీ ఇవి 3 నగరాలు. ఈ 3 నగరాలు కూడా ఎలా ఉన్నాయి, ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో 16% భాగస్వామ్యం ఉంది ఈ 3 పట్టణాల్లో ఆదాయం. భవిష్యత్తు అభివృద్ధిపై, ఇక్కడ ఆదాయం ఏంటంటే భవిష్యత్తు అభివృద్ధిపై ఆధారపడవలసినటువంటి పరిస్థితి. సమగ్ర లాజిస్టిక్స్ ఆధారిత రాజధాని ప్రాంతం ఇది. ఏది, మావిగన్. ఇది మాత్రం పరిమిత పాలనా కేంద్రం మాత్రమే. ఇంత డిఫరెన్స్ ఉందనేది ఈ విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి మావిగన్ అనేటువంటి ఒక ఆలోచన ఒక అద్భుతమైనటువంటి ఆలోచన. చాలా దురదృష్టం ఏంటంటే 2014లో రాష్ట్రం విడిపోయింది. ఇప్పటి వరకు పరిపూర్ణమైన రాజధాని లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి ఆంధ్ర రాష్ట్రం వచ్చిందంటే దానికి 100% కారణం చంద్రబాబు నాయుడు గారి తప్పిదాలు. ఆయన ఏదో చాలా పరిపాలనాధ్యక్షుడని ఆయన ఎన్నుకుంటే ఆయన అమరావతి లాంటి గ్రీన్ ఫీల్డ్ మోడల్ తీసుకురావాలని తాపత్రయపడి పెట్టి ఫెయిల్ అయిపోతున్నటువంటి సందర్భం. ఈ రెండవసారి అవకాశం ఇచ్చిన ఈ 5 సంవత్సరాల్లో కూడా ఆయన పూర్తి చేయలేనటువంటి పరిస్థితుల్లోకి ఇవాళ నెట్టబడిందనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అంతేకాదు, ఇవాళ మనం చూసాం, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ చూస్తే కొత్తగా ఏమీ లేవు. అన్నీ కూడా ఈనాడులో 6-7 పేజీలు వేసి చదివితే అర్థమైపోద్ది. అవే రిపీట్ చేస్తూ చెప్పుకుంటూ వచ్చినటువంటి సందర్భం. దీంతో పాటుగా ఇంకో మాట కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు, దీన్ని కులం రంగు పిలిచారు అని. ఎవరు పెట్టారని కులం రంగు? నిన్ననే ఆమె పేరేంటి, రేణుకా చౌదరి గారు రాజ్యసభలో మాట్లాడితే ఏమంది, పెట్టరా అమరావతి, పిలవరా కమరావతి అని చాలా ధైర్యంగా చెప్పింది. శభాష్. ఇది కమ్మవారి రాజ్యమే తప్ప ఇది ఎవరి రాజ్యం కాదు అని ఆమె చెబుతుంది. ఆమె సోదరి, ఈయన సోదరి చెబుతుంది.
ఎవరు చెప్పులేవారు కులం రంగు? నువ్వు పునుకున్నావు, నువ్వు ప్రచారం చేసుకున్నావు, నీ వాళ్ళు ప్రచారం చేసేటటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో వచ్చింది. దీనికి కారణం నువ్వు తప్ప మేము కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అంతేకాదు, మరి ఈనాడులో రాసుకొచ్చాడు ఎవరు, మన కిరణ్, జగన్మోహన్ రెడ్డి గారి గురించి రకరకాలుగా రాస్తున్నారు. నయవంచన జగన్ నైజం అంట, ఊసర వెళ్ళి జగన్ అంట. నాకు అర్థం కాలేదండి, అసలు ఈ రాష్ట్రంలో ఊసర వెళ్ళి అంటే గుర్తొచ్చేది ఎవరు? నారా చంద్రబాబు నాయుడు కాదు? ఇన్ని ఊసర వెళ్ళి వేశాడు, బీజేపీతో సయోధ్య చేస్తాడు, బీజేపీని వ్యతిరేకిస్తాడు, కాంగ్రెస్తో సయోధ్య చేస్తాడు, కాంగ్రెస్ని వ్యతిరేకిస్తాడు. ఏ చెట్టు మీదకి వెళ్తే ఆ రంగు మార్చే దౌర్భాగ్యమైన సంస్కృతి కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు కదా, జగన్మోహన్ రెడ్డి గారా? జగన్మోహన్ రెడ్డి గారు మాట అంటే మాట మీద నిలబడేటటువంటి వ్యక్తి తప్ప మరొకటి కాదు అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మరి కిరణ్ బాబు గారికి ఉన్న ఇబ్బందులు ఏంటంటే, వారి మనుషులే అక్కడ ఇవాళ కాంట్రాక్టులు చేస్తున్నారు. ఆయన బంధువులు, వారికి సంబంధించినటువంటి మనుషులు, చంద్రబాబు నాయుడు గారి మనుషులు, ఇదంతా దొంగల ముఠ. ఈ ముఠ ఏదో ఒక విధంగా అమరావతిని దోచుకోవాలి అనేటువంటి కార్యక్రమంలో నిమగ్నమైపోయి ఉన్నారు. కాబట్టి వారికి వస్తున్నటువంటి లాభాలు నష్టపోతారు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలేటటువంటి కార్యక్రమం ఈనాడు వారు కూడా చేస్తున్నారు. చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ నేను చెప్పదలుచుకున్న 2 లక్షల కోట్లు పెట్టేటటువంటి శక్తి ఈ రాష్ట్రానికి లేదు, కనుచూపు మేరలో రాదు. కాబట్టి అమరావతి పూర్తయ్యే ప్రశ్న లేదు. ఖచ్చితంగా ఈ మావిగన్ మాత్రమే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మంత్రంగా మారబోతుందనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి మీద రాతలు రాస్తున్నారు. ఊసర వెళ్ళంట, జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నారంట. ఎస్, మీరు పూర్తి చేయలేకపోతే, మీరు పూర్తి చేయలేకపోయినప్పుడే ఆల్టర్నేటివ్ గురించి ఎవరైనా ఆలోచిస్తారు. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి అన్ని తాత్కాలికం చేసి మళ్ళా 2 లక్షల కోట్లు, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టమంటే ఎలా ఖర్చు పెడతారు చెప్పండి? ఖర్చు పెట్టలేకే కదా 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఆ రోజు పెడితే దాన్ని మీరు అడ్డం కొట్టారు, కోర్టులకు వెళ్లారు, గందరగోళం చేశారు, పూర్తి కాకుండా చేశారు. దట్స్ ఆల్, ఓకే, అది అయిపోయింది. ఇవాళ మళ్ళా మొదలుకొచ్చారు. మళ్ళా మొదలుకొచ్చి ఇక్కడ 50,000 నుంచి 1,00,000 ఎకరాలు తీసుకుంటా ఉంటారు, 2 లక్షల కోట్లు ఖర్చు పెడతా ఉంటారు, అప్పు తీసుకొస్తారు. అప్పులు ఎలా తీరుస్తారో చెప్పలేరు. ఇవాళ రాష్ట్రానికి ఇంత అప్పులు అవసరం అని అడుగుతా ఉన్నా. ఇన్ని ఉన్నాయి రాష్ట్రంలోని చేయాల్సినటువంటి పనులు, విధులు ఎన్ని ఉన్నాయి, అవన్నీ పక్కన పెట్టేసి అమరావతికే 1,00,000 కోట్లు దోచిపెట్టేటటువంటి కార్యక్రమం చేసి రాష్ట్రాన్ని దివాళా దించాలనేటువంటి ప్రయత్నంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కాబట్టి ఒక చక్కని ప్రపోజల్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. ఆల్రెడీ డెవలప్ అయిపోయినటువంటి ప్రాంతాన్ని కొద్దిగా డెవలప్ అవుతుంది, పెట్టుబడులు పెట్టవలసిన అవసరం లేదు, ఈ ప్రాంతంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండేటటువంటి ప్రాంతం అనేటువంటి ఉద్దేశంతో పెడితే దీనికి నువ్వు వ్యతిరేకమే.